to bring the members of the society together with each other and nearer to Krishna, the prime entity, thus developing the idea within the members and humanity at large that each soul is part and parcel of the quality of Godhead, Krishna. సమాజంలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా కలిపి ఒకటిగా తీసుకొచ్చి వాళ్ళందరినీ దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడికి దగ్గరగా తీసుకువెళ్ళి ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా ఈ సమాజానికి సామూహికంగా ఈ అవగాహన కలిగించాలి. ప్రతి జీవుడు గుణాత్మకంగా ఆ దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానునికి అంశయే అనే అవగాహన కలిగించాలి. So day after tomorrow is, on 26th is Gundicha temple cleaning, Gundicha Mandira Marjana. రేపు లేదు ఎల్లుండి గుండీచా మందిర మార్జన మహోత్సవం. హరి హరి బో. And 27th is Ratha Yatra in Jagannath Puri. 27వ తేదీ జగన్నాథ్పురిలో జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం. So to bring the Jagannath, Baladeva, Subhadramaya and Sudarshan Chakra from Puri temple to Gundicha, so the Gundicha temple is cleansed. And who set an example? Chaitanya Mahaprabhu set an example how to clean the temple, the Supreme Lord. 27వ తేదీన జగన్నాథ స్వామిని, బలదేవుణ్ణి, సుభద్రాదేవిని జగన్నాథ్పురిలో జగన్నాథ స్వామి మందిరం నుంచి రథంలో ఊరేగించుకుంటూ రథయాత్ర మహోత్సవంగా తీసుకుని గుండిచా మందిరానికి తీసుకుని వెళ్తారు. So భగవంతుడు జగన్నాథ స్వామి గుండిచా మందిరానికి వస్తున్నారు కాబట్టి ఆ గుండిచా మందిరాన్ని ముందు రోజు మందిర మార్జనం చేసి మొత్తం భక్తులందరూ కూడా ఆ మందిరాన్ని అత్యంత పరిశుభ్రంగా తయారు చేసి పెడతారు. ఈ విషయంలో తానే ఉదాహరణప్రాయంగా ఆదర్శప్రాయంగా ఉండేదానికి దేవదేవుడు శ్రీ చైతన్య మహాప్రభు ఆయన స్వయంగా గుండిచా మందిర మార్జనం చేశారు. So Jagannath Puri temple, Sri Mandir represents Dwaraka and Gundicha temple represents Vrindavan. జగన్నాథ స్వామి కొలువు ఉండేటువంటి జగన్నాథ మందిరం ఏమో పూరిలో అది ద్వారకని తెలియజేస్తుంది. స్వామి వెళ్ళేటువంటి రథయాత్రలో వెళ్ళేటువంటి ఆ గుండిచా మందిరం ఏమో బృందావనాన్ని తెలియజేస్తుంది. A verse from Chaitanya Charitamrita. Eta Gundicha Graha Manasa Mandira Eta Tumaramana Panchavasundara. Translation: the Gundicha temple is your heart. Clean it so Lord Krishna can reside there. ఏం చెప్తున్నారంటే చైతన్య చరితామృతంలో శ్లోకం ఇది. గుండిచా మందిరం అని అంటే అది నీ హృదయం. నీ హృదయం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో నీ హృదయంలో భగవంతుడు వచ్చి తిష్ట వేసుకొని కొలుగుంటాడు. So cleaning the temple represents cleaning the heart of lust, greed, envy, etc. ఆ మందిరాన్ని పరిశుభ్రం చేయడము అంటే అర్థం నీ హృదయాన్ని కామం నుంచి, క్రోధం నుంచి, అసూయ, ద్వేషాల నుంచి పరిశుద్ధం చేసుకోవడం. One more verse from Chaitanya Charitamrita. Prabhu angabhare lana kaile marjana keho narhile kare sangha bhaktagana. Lord Chaitanya Mahaprabhu personally took a broom and began to clean the temple accompanied by all the devotees. స్వయంగా చైతన్య మహాప్రభువే చీపురి కట్టు తీసుకొని జాడు ఆ మందిరాన్ని భక్తులందరితో కూడా కలిసి ఎంతో చక్కగా పరిశుభ్రం చేశారు. Even the Supreme Lord Chaitanya Mahaprabhu cleaned the temple himself. స్వయంగా దేవదేవుడు చైతన్య మహాప్రభు ఆయన మందిరాన్ని అత్యంత చక్కగా శుభ్రం చేశారు. One more verse. Pratama majjanate chuni haile parvata dvitiya majjanate dishina paya stita. They cleaned with such fervor that the dust collected formed heaps and heaps. After the first cleaning, dust was piled up like mountains. Even after that, they cleaned again and again, and Chaitanya Mahaprabhu, the heap of collected dust was higher than everybody. అక్కడ వివరిస్తున్నారు చైతన్య చరితామృతంలో ఆ భక్తుల యొక్క సాంగత్యంలో చైతన్య మహాప్రభు ఆ మందిరాన్ని ఎంత గొప్పగా శుభ్రం చేస్తున్నారంటే మందిరాన్ని జాడు అంటే ఓడ్చగా వచ్చినటువంటి దుమ్ము పేరుకుపోయింది కొండల్లాగా. అక్కడ ప్రతి భక్తుడు కూడా అంత చక్కగా శుభ్రం చేస్తున్నాడు. మొదటిసారి
గుడంతా శుభ్రం చేశారు. ఆ మొదటి విడతలో చేసినటువంటి శుభ్రతకి చాలా దుమ్ము కొండలుగా దొంతలుగా పెరిగిపోయింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే అందరి భక్తుల కన్నా చైతన్య మహాప్రభు ఊడ్చగా పేరుకున్నటువంటి దుమ్ము అందరికన్నా కూడా పెద్దగా ఉంది అది. This verse explains about the teamwork. Teamwork in bhakti is very, very powerful. ఈ శ్లోకం మనకేం తెలియజేస్తుందంటే మన భక్తి సేవలలో సంఘటిత శక్తి కలిసి సమిష్టిగా కృషి చేయడం అందరం కూడా అనేది చాలా ముఖ్యము అని తెలియజేస్తుంది. సభే ఏక సంగే ఖరే గృహ మార్జన కేహో ఏన నహి యారనా హాయమన. Everyone together clean the temple and no one lacked enthusiasm. అందరూ కూడా మందిరాన్ని పరిశుభ్రం చేస్తున్నారు. ఎక్కడ ఎవరే కానీ ఉత్సాహం తగ్గడం అనేటువంటిది లేనే లేదు. And united service pleases the Lord. Lord becomes very happy when the devotees come together and serve Him. ఆ భక్తులందరూ ఎంత ఉత్సాహంగా సంతోషంగా వచ్చి వాళ్ళంతా కూడా అక్కడ భగవంతుడికి సేవ చేస్తున్నారు. Other verse. యథా యథా మానినే దేకే తాహ కరణే శోధన ప్రభురే కార్య రహిలా కరే సంగ భక్తగణ. The meaning is, everyone together cleaned the temple and no one lacked enthusiasm, and wherever the Lord saw dirt, He cleaned it Himself, amazing all the devotees. భక్తులందరూ కూడా కలిసిమెలిసి చక్కగా మందిరాన్ని పరిశుభ్రం చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఉత్సాహం తగ్గడమే లేదు, అందరూ ఉత్సాహంగా చేస్తున్నారు. భగవంతుడు చైతన్య మహాప్రభు ఏమో ఎక్కడైనా సరే చాలా చిన్న చిన్న దుమ్ము ధూళి కణాలు ఎక్కడైనా కనిపిస్తే వాటిని స్వయంగా తానే వెళ్ళి ఆ చిన్నవి బాగా అతుక్కుపోయినటువంటి దుమ్ము ఏదైనా ఉంటే అది ఆయనే స్వయంగా శుభ్రం చేస్తున్నాడు. Cleaning the temple means not just to make a show. Details, every nook and corner, Chaitanya Mahaprabhu, every nook and corner, He cleaned it. First removing everything with a broomstick, then collected the water, poured water, tons of water, and cleaned it thoroughly. Afterwards took his own chadar, put it down and cleaned every nook and corner. The detail of any service we do, that shows love, and Lord is pleased with that kind of service. అక్కడ ఒకటి గమనించాలి, మందిరం పరిశుభ్రం చేస్తున్నారు అని అంటే ఏదో మేము మందిరం శుభ్రం చేసేస్తున్నాం అనేటువంటి ఒక ప్రదర్శన పటాటోపంగా చేయడంలే, చేసేది హృదయపూర్వకంగా చేస్తున్నారు. అక్కడ భక్తులందరూ కూడా చైతన్య మహాప్రభుతో సహా అక్కడ ఎలా అంటే మొత్తం అంతా శుభ్రం చేసేసిన తర్వాత చాలా టన్నుల కొద్దీ నీరు తీసుకొచ్చి ఆ నీటితో మళ్ళీ శుభ్రంగా అంతా కూడా కడిగిన తర్వాత చైతన్య మహాప్రభు తన యొక్క చెద్దరే తీసుకొని ఆ చెద్దరతోనే గదిలో మూలలకు కూడా వెళ్ళి అక్కడ కూడా తన చెద్దరు వస్త్రంతో ఆ మొత్తాన్ని శుభ్రం చేస్తున్నారు. అంటే ఏంటి అక్కడ శుభ్రం చేయడం అని అంటే ప్రతి ఒక్క చిన్న మూలలో కూడా ఎక్కడన్నా దుమ్ము అతుక్కుపోయిందేమో ధూళి ఉందేమో అని చెప్పి అంత ఇదిగా పట్టించుకొని శుభ్రం చేయాలి. The deity Alankara also namesake put some garments, leave them. No, the details, how the Lord should be dressed, how Radharani should be dressed, how the Sakhi should be dressed. Like in Hungary, Shivaram Swami and the team, how they do the dressing. On the head of Lord Shyamasundara and Radharani, how many flowers should be there, counted. How many flowers should be there on the feet. How much tulsi we should offer. The details very carefully. Without making it clumsy, just namesake. Every detail, that is love. అక్కడ ప్రేమ అంటే ఎలా చెప్తారంటే విగ్రహాలకు కూడా అలంకారం అని అంటే ఏదో విగ్రహాల మెడలో ఒక మాల వేస్తే అక్కడికి అలంకారం అయిపోయిందని కాదు. చాలా చిన్న వివరాలు కూడా చాలా సునిశ్చితంగా పట్టించుకొని చాలా ఆలోచనతో అప్రమత్తంగా చేయాలి ఆ అలంకారం అనేటువంటిది. ఇప్పుడు ఉదాహరణకు హంగేరీలో శివరామస్వామి మహారాజు ఉండేటువంటి చోట రాధాకృష్ణులకు అక్కడ అలంకారం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఎంత
పట్టింపుగా చేస్తారంటే, రాధారాణి యొక్క నుదురు మీద ఎన్ని పూలు ఉండాలి, కృష్ణుడి యొక్క నుదుటి పైన ఎన్ని పూలు ఉండాలి, కృష్ణుడు పాదాలపైన ఎన్ని పూలు ఉండాలి, కృష్ణుడు పాదాల దగ్గర ఎంత తులసి ఉండాలి, అది కూడా లెక్క. అంత జాగ్రత్తగా వాళ్ళు అలంకారం చేస్తారు. And if you can see the Google, you can see stunning, the cleanliness, the deity alankara, it is stunning. మీరు కావాలంటే గూగుల్లో కూడా చూడొచ్చు మీరు. అసలు ఆ విగ్రహాలు అలంకారము అద్భుతం అన్నమాట. అసలు చూడగానే ఏంటంటే మనకే దిగ్భ్రాంతి కలిగించే విధంగా ఉంటుంది ఆ అలంకారం. Any service done for Krishna is transcendental. Lord Chaitanya Mahaprabhu taught the world by his own example during Gundicha temple cleaning with all the details. కృష్ణుడి కోసం మనం చేసేటువంటి ఏ సేవ అయినా కూడా అది ఆ భగవంతుడికి ఎంతో ప్రీతి కలిగించేటువంటి భక్తియుక్త సేవ అవుతుంది. చైతన్య మహాప్రభువులు యావత్ లోకానికి అంతటికీ తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, మందిరం శుభ్రం చేయడమైనా అది కూడా భగవంతుడికి అత్యంత ముఖ్యమైనటువంటి సేవే అని తెలియజేయడానికి ఆ గుండిచా మందిర మార్జనం, గుండిచా మందిరాన్ని పరిశుభ్రం చేసేటువంటి ఆ సేవని తన భక్తులందరితో కూడా కలిసి స్వయంగా తానే అందులో పాల్గొని ఆ మందిరాన్ని పరిశుభ్రం చేసి చూపించారు. The Lord noticed who cleaned more and encouraged them. Who can know which devotee is more fortunate? The Lord sees every merit of dust collected. ప్రతి భక్తుడు చక్కగా తన ఒక ప్రదేశాన్ని అక్కడ కేటాయించుకొని ఆ కేటాయించబడిన ప్రదేశాన్ని శుభ్రం చేస్తున్నాడు. శుభ్రం చేసి ఆ దుమ్మంతా కూడా ఏదైతే వస్తుందో అది ఒక చోట పేర్చుతున్నాడు. చైతన్య మహాప్రభు ప్రతి ఒక్క భక్తుడిని గమనిస్తున్నారు. ఏ భక్తుడు ఎంత పరిశుభ్రం చేశాడు, ఏ భక్తుడు ఎంతెంత శుభ్రం చేసి ఆ వచ్చిన దుమ్ము ధూళి ఎంత పేర్చాడు, అవన్నీ ప్రతి ఒక్క భక్తుడిని కూడా పట్టి చూస్తున్నారు చైతన్య మహాప్రభు. అక్కడ చైతన్య మహాప్రభు అలా చూసి ఎవరైతే ఎక్కువగా దుమ్ము ధూళి అంతా కూడా పేర్చారో, అంటే ఎక్కువగా వీళ్ళు శుభ్రం చేశారో వాళ్ళని ప్రత్యేకంగా గుర్తిస్తున్నారు. మరి చైతన్య మహాప్రభు చేత గుర్తించబడినటువంటి ఆ భాగ్యవంతులు ఎవరు అక్కడ ఉన్నారు. The Lord sees the sincerity. Lord is setting an example. Similarly, all the leaders, they should see under them, are they getting trained properly? Are they doing their service properly? Is their sadhana okay? Is their health is okay? In all respects, should be taken care. Otherwise, that jiva will not advance, will not go back to Godhead. చైతన్య మహాప్రభు ఇక్కడ ఆదర్శప్రాయంగా ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి తానే చూపిస్తున్నాడు చూడండి. అలానే కృష్ణ చైతన్య సంఘంలో ఉండేటువంటి నాయకులందరూ కూడా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అందరూ సేవ బాగా చేస్తున్నారా లేదా, అందరూ సాధన బాగా చేస్తున్నారా లేదా, అందరి యొక్క ఆరోగ్య స్థితిగతులు బాగున్నాయా లేదా, వాళ్ళకి భక్తి సేవలో వాళ్ళు చక్కగా ప్రయాణం చేస్తున్నారా లేదా అనేటువంటిది చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలి అనేది ఇక్కడ చైతన్య మహాప్రభు మనకి తెలియజేస్తున్నారు. ఎందుకంటే అలాగైనా పట్టించుకోలేదనుకోండి నాయకులు, వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది, ఆ జీవుడు ఏమైపోతాడు, ఆ జీవుడు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం లేదు కదా. అతను ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి అని అంటే నాయకుడి స్థానంలో ఉన్న వాళ్ళు పట్టించుకోవాలి. కాబట్టి చైతన్య మహాప్రభు ఈ విధంగా ఆదర్శప్రాయంగా తాను చేసి చూపించాడు. The goal is to send every jiva back home, back to Godhead. That should be the goal. అక్కడ లక్ష్యం ఏదై ఉండాలంటే ప్రతి జీవిని కూడా భగవద్ధామానికి పంపించాలి అనేటువంటిది ఏకైక లక్ష్యంగా ఉండాలి. So another verse on clean environment, it reflects the clean consciousness. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే పరిశుభ్రమైన వాతావరణం ఉంటే పరిశుద్ధమైనటువంటి చైతన్యం అక్కడ ఏర్పాటు అవుతుంది. Like sannyasis or our Guru Maharaj or anybody they come to the temple, they'll see. First they'll see the cleanliness of the temple. Then they see Tulsi Maharani. If Tulsi Maharani is healthy, okay, it's good, going good. Temple is clean, it's good. Once Guru Maharaj went to Malaysia and he went and during the meeting time he said, he told the leaders, you must be having many problems. They said, Guru Maharaj, how do you know? I know. Guru Maharaj explains, as he walked, he saw temple was not clean. Temple is not clean means your conscience is not okay. In a temple or the departments, anywhere in the house, it is not clean means consciousness is not okay. How much you clean, it will be dirty. అందుకనే దీనికి వాళ్ళు సన్యాసులు ఎప్పుడైనా మందిరానికి వస్తే వాళ్ళు ముందు మందిరం పరిశుభ్రంగా ఉందా లేదా చూస్తారు.
తర్వాత తులసి మహారాణి చక్కగా పోషించబడుతూ ఉన్నదా లేదా చూస్తారు. తులసి మహారాణి చక్కగా పోషించబడుతుంది, మందిరం పరిశుభ్రంగా ఉందంటే ఈ గుడిలో అంత పరిస్థితులు బాగున్నాయి. ఒకసారి మన జయప్రతాక స్వామి గురు మహారాజ్ మలేషియాకి వెళ్ళారు, మందిరాన్ని పరిశీలించారు. తర్వాత సమావేశంలో చెప్పారు, ఈ మందిరంలో సమస్యలు ఎక్కువ ఉండి ఉంటాయి అని. అవును అవును గురు మహారాజ్, ఎలా కనిపెట్టారు? మందిరం పరిశుభ్రంగా లేదు. మందిరం పరిశుభ్రంగా లేదంటే ఖచ్చితంగా గుళ్ళో సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అది చైతన్యాన్ని తెలియజేస్తుంది. అది మందిరమైనా, విభాగాధిపతులైనా, ఇండ్లైనా, కార్యాలయాలైనా, ఏవైనా కానీ శుభ్రంగా లేవు అని చెప్పేసానంటే వాళ్ళ యొక్క చైతన్యాన్ని అది ప్రతిబింబింపజేస్తుంది. అందుకనే కొద్దిమంది ఎంత శుభ్రం చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తే కూడా మళ్ళీ అది మురికి అవుతూనే ఉంటుంది. So, a clean temple reflects purity of the heart. Yata tata pashachurna nahika eka bindu ye matagraha shuddha dekhi haile ananda sindhu. There was not even a speck of dust. The temple was immaculately cleaned, filling everyone with joy. ఇంకోటి ఏంటంటే మందిరం పరిశుభ్రమైనటువంటి మందిరం వాతావరణం ఏంటంటే అందరికీ కూడా పరిశుద్ధమైనటువంటి ఒక మనస్సుని, ఆనందాన్ని నింపుతుందన్నమాట. ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరింపజేసుకుంటుంది. Last verse. Service purifies more than ritual. Practical devotional service means the Lord is more happy than the rituals. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏదో ఆచారంగా చేసామనే దానికన్నా కూడా, ఏదో ఆచార రూపేణ చేసేదానికన్నా సేవా రూపేణ చేసేది భగవంతుడికి ఎక్కువ ఇష్టం. అందుకని శాస్త్రంలో మనకేం చెప్తున్నారంటే ఆచార రూపేణ చేసేటువంటి పనుల కన్నా భక్తిభావంతో, సేవాభావంతో భక్తులు చేసేటువంటి దానికి భగవంతుడు ఎక్కువ సంతృప్తి చెందుతాడంట. So the cleansing of the Gundicha temple is symbolic of cleansing the heart for the Lord to reside in it. అందుకని గుండిచ మందిరాన్ని పరిశుభ్రం చేయడం, గుండిచ మందిర మార్జనం అంటే అర్థం ఏంటంటే అది మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకునేటువంటి దానికి ప్రతీక. హృదయం ఎప్పుడైతే పరిశుద్ధం అవుతుందో అప్పుడు భగవంతుడు అక్కడ వచ్చి నివాసం ఉంటాడు. Whenever you get a chance, clean it. Clean the temple, clean the altar, clean the rooms, clean your house. Cleaning is very, very important. Heart gets cleansed. అందుకని ఎప్పుడు అవకాశం దొరికినా కూడా మనం పరిశుభ్రం చేస్తూనే ఉండాలి. మందిరం కానీ, గర్భగుడి కానీ, లేదా గృహం కానీ, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే అలా చేస్తున్న కొద్దీ హృదయం పరిశుభ్రం అవుతుంది. Right? And the government also. Swachh Bharat. Tirupati, I think, is one of the smart city in India. Very good name it has because of the cleanliness. Tirupati temple, the city is very clean and spick and span, very nice. తిరుపతి, ఇది భారతదేశంలో ఈ తిరుపతి అనేటువంటిది ఇది చాలా చక్కటి మంచి శుభ్రత కలిగినటువంటి నగరంగా పేర్కొంటారు. ఎందుకనంటే ఎక్కడ చూసినా కూడా వీధులు కానీ అన్నీ కూడా చాలా చక్కగా ఊడ్చి శుభ్రంగా కనిపిస్తాయి. Where millions of people come. Look at Tirumala also. Everything clean, organized, everything is clean, spick and span. So people become happy. They come again and again for darshan. ఎక్కడ కూడా చూసి చాలా శుభ్రత. ఇప్పుడు తిరుపతికి, తిరుమలకి లక్షల మంది వస్తారు. లక్షల మంది వచ్చినా ఇప్పుడు ఆ వీధులన్నీ శుభ్రంగా కనిపిస్తాయి. అది చూసిన వాళ్ళ శుభ్రత చూసి మళ్ళీ రావాలనుకుంటారు. Our temples, lakhs of people come. It's our duty to keep the temple clean. It's not only the president or the vice president or only the temple commander, only everybody is our temple. It's Radha in the temple. It's our temple. That should be the mood. అందుకనే మన రాధాగోవింద మందిరానికి కూడా లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు దర్శనానికి. అందుకని మన మందిరాన్ని మనమే శుభ్రం చేసుకోవాలి. ఎవరు శుభ్రం చేయాలి మందిరాన్ని అంటే ఎవరో అధ్యక్షుడో, ఉపాధ్యక్షుడో, అక్కడ ఉన్నటువంటి విభాగ అధిపతులో ఇంకొకరో కాదు. అందరం. ఇది ఎవరి మందిరం? మనందరిది. ఇది ఒక్కరిది కాదు, మనందరి యొక్క రాధాగోవింద మందిరం అంటే మనందరిది అన్నప్పుడు మనందరం వచ్చి శుభ్రం చేసుకోవాలి. Keep it clean and nice for the future generation. We'll go away. Next generation comes, children. They'll come, they'll become elders, they'll come. So we give facilities for the future generations. That's the mood of a good devotee. అందుకని అలా మనం శుభ్రం చేసుకుంటూ మందిరాన్ని చక్కగా పరిశుద్ధంగా పెట్టుకుంటే ఏమవుతుంది, తర్వాత భావితరాలకు అది ఎంతో ఉపయోగపడుతుంది. మనం వెళ్ళిపోతాం కానీ ఆ భావితరాల వాళ్ళకి అది ఒక మంచి సేవా అవకాశంగా ఈ మందిరం కనిపిస్తుంది. Mahaprabhu cleaned 600 years back. Set an example. Today still the cleaning is going on in Gundicha temple. ఇప్పుడు చైతన్య మహాప్రభు ఎప్పుడో
600 సంవత్సరాల క్రితం గుండీచా మందిరాన్ని పరిశుభ్రం చేశారు. ఇప్పటికీ అది ఆదర్శప్రాయంగా ఈరోజు కూడా గుండీచా మందిరం పరిశుభ్రత జరుగుతుంది కదా. హరే కృష్ణ. అన్ని వాంఛలు తీర్చే కల్పవృక్షం లాంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామం అర్పిస్తున్నాను. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचा शहीदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. शिला गुरुदेव की जय. विधाय गौर प्रेमानंदे हरि हरि बोल.